యెషయా గ్రంథము 53వ అధ్యాయం మనం చదువుకున్నాం. అసలు ఈ యెషయా గ్రంథము యొక్క పరిచయములు ఏమేమిటంటే, యెషయా అనే ప్రవక్త 63 సంవత్సరాలు పరిచర్య చేశాడు. యెషయా అనే ప్రవక్త సుమారుగా 63 సంవత్సరాలు దేవుని ప్రవక్తగా ఆయన పనిచేశారు. ఆయన ఒక ప్రవక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఒక ప్రవక్తిని అంటే ప్రవచించే వరము కలిగిన ఒక అమ్మాయి అన్నమాట. అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. ఆ మాట యెషయా గ్రంథంలోనే 8వ అధ్యాయంలో ఉంటుంది. ప్రవక్తిని పెళ్లి చేసుకొనినని. మోషే, నువ్వు ముందుకు వచ్చి నీ ప్లేస్లో కుర్చీ అక్కడ పెట్టు. నువ్వు ఎక్కడ కూర్చున్నావో అక్కడ ఆ కుర్చీ పెట్టి నువ్వు ముందుకు రా. ప్రవక్తిని పెళ్లి చేసుకున్నాడు. ఇందులో 66 పుస్తకాలు, 66 గ్రంథాలు ఉన్నాయి. బైబిల్లో 66 పుస్తకాలు ఉన్నాయి. కాబట్టి ఇది ఒక చిన్నపాటి బైబిలు అని కొంతమంది చెప్తూ ఉంటారు. ఎందుకు చిన్నపాటి బైబిల్ అని చెప్తూ ఉంటారంటే, 1 నుంచి 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించిన సత్యాలు. 1 నుంచి 39 అధ్యాయాలు పాత నిబంధనకు సంబంధించిన సత్యాలు. అలాగే 40 నుంచి 66 అధ్యాయాల వరకు క్రొత్త నిబంధన సంబంధించిన సత్యాలు. ఇందులో ఎక్కువగా అనాది కాండము గురించి తెలియజేయబడింది. ఆది కాండము వేరు, అనాది కాండం వేరు. అనాది కాండం అంటే ఏమిటి? ఆదాము కంటే ముందున్న కాలము, దాన్ని అనాది కాండము అంటారు. అనాది కాలములో ఉన్న విషయాలు కూడా యెషయా గ్రంథంలో ఎక్కువగా చెప్పబడినాయి. ఈ యెషయా గారు ఒక రాయల్ ఫ్యామిలీ, ఒక మంచి సంపన్న కుటుంబంలో పుట్టిన ఆయన. ఇప్పటికీ కూడా ఈ యెషయా గ్రంథము ఎక్కడుందంటే బ్రిటిష్ మ్యూజియంలో ఇప్పటికీ కూడా ఉంది. మనం వెళ్ళి చూసుకుంటే యెషయా గ్రంథం ఇప్పటికీ కూడా బ్రిటిష్ మ్యూజియంలో లండన్లో ఇప్పటికీ ఉంది. ఇది ఈ పరిచయ భాగాలు. అయితే యెషయా గారు ఎలా చనిపోయారు అని హిస్టరీ బుక్స్ చెప్తున్నాయి. అంటే చరిత్రకారులు చెప్తున్నారంటే, రంపముతో కోయబడి చనిపోయాడు. రకరకాలుగా చంపారు. దేవుని బిడ్డలని, ప్రవక్తలని ఎలా చంపారంటే సిలువ వేసి చంపిన సందర్భాలు ఉన్నాయి. వేడి నూనెలో పెద్ద గంగాళంలో వేసేసి చంపేసినవి ఉన్నాయి. యోహాన్ని వేస్తే చావలేదులే, యోహాన్ని వేడి నూనెలో వేస్తే చావలేదని పద్మాస దీపంలో వదిలిపెట్టి వచ్చారు. రకరకాల ఒక చెట్టుకి తారు పూసి చెట్టుకి కట్టేసి మంట అంటించారు. అలా చనిపోయారు హతసాక్షులు. పెట్రోల్ పోసి తగలబెట్టారు. మొన్న ఈ మధ్య మన ముందే గ్రాహం స్టెయిన్ గారిని. రకరకాలుగా చంపుతూ వచ్చారు. యెషయాని రంపముతో కోసుకుంటూ చంపారంట. అందుకని హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో రంపములతో కోయబడ్డారు అని కూడా ఉంటుంది. హెబ్రీలు రాసిన పత్రిక 11వ అధ్యాయంలో 37వ వచనంలో, కొందరు సింహముల దగ్గర ఉన్నారు, కొంతమంది రంపములతో కోయబడ్డారు, కొందరు చదువుతారు, అది తీశారా, తమ వారిని రాళ్లతో కొట్టబడ్డారు, కొంతమంది రంపములతో కోయబడ్డారు, శోధింపబడిరి, ఖడ్గముతో కూడా చంపబడ్డారు. అబ్బా, దాక్కుంటా తిరిగారు కొంతమంది.
అలాగా హతసాక్షులయ్యారు చాలామంది. అలాంటి యెషయా గారు ఈ పుస్తకం రాశారు. ఇది 66 పుస్తకాలు. ఇందులో మనము 53వ అధ్యాయం అంతా కూడా యేసు ప్రభువుని ఎలాగ చంపుతారు, ఎలా సిలువేస్తారు, ఎలాగ చేస్తారో మొత్తము ఈ 53వ అధ్యాయం అంతా ఉంది. మనమందరం 6వ వచనం 5వ వచనం, మన అతిక్రమములను బట్టి అతడు గాయపరచబడెను, మన దోషమును బట్టి నలుగుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుతుంది. మనమందరము గొర్రెల వలె త్రోవ తప్పిపోతిమి, మనలో ప్రతి వాడును తనకిష్టమైన త్రోవను తొలగును. యెహోవా మనందరి దోషమును అతని మీద, అంటే యేసు ప్రభువు మీద మోపెను. అతడు దౌర్జన్యమునందును బాధింపబడినను అతడు నోరు తెరవలేదు. వదకు తేపడు గొర్రెపిల్లయు బొచ్చు కత్తిరించు వాని ఎదుటి గొర్రెయు మౌనముగా నుండినట్లు అతడు నోరు తెరవలేదు. అన్యాయపు తీర్పు వాడై అతడు కొనిపోబడెను, అతడు నా జనుల అతిక్రమను బట్టి మొత్తబడెను. ఇదంతా యేసు ప్రభువు గురించి చెప్తూ ఇప్పుడు మనం చదవబడిన 10వ వచనములో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను, అతడు తన్ను తానే అపరాధ పరిహారార్థ బలి చేయగా అతని సంతానము చూచును. అంటే అతడు దీర్ఘాయుషమంతుడగును, యెహోవా ఉద్దేశము అతని వలన. సెల్ ఫోన్లన్నీ సైలెంట్లో పెట్టాలి. మందిరంలోకి అడుగు పెడుతున్నప్పుడే ఎవరైనా సైలెంట్లో పెట్టడం మర్చిపోతే సైలెంట్లో పెట్టాలి. అర్జెంట్ అయితే బయటికి వెళ్ళి మాట్లాడి మళ్ళీ వచ్చి కూర్చోవాలి. ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయం 10వ వచనంలో అతని నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరిని నలుగొట్టడానికి ఇష్టమైంది? యేసుక్రీస్తును నలుగగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. ఎవరికన్నా ఇష్టం ఉండిద్దండి? తన కుమారుణ్ణి కొడుతుంటే ఎవరికైనా ఇష్టం ఉంటుందా? ఇది ఎంత విచిత్రము, ఇది ఎంత ఆశ్చర్యము. యెహోవా దేవుని కంట యేసు ప్రభువుని అప్పగించి, ఈ పాపాత్మల చేతికి అప్పగించి అతన్ని కొట్టించటము యెహోవాకి ఇష్టం. ఈ లోకంలో ఎవ్వడికి ఇష్టం ఉండదు అలాగా. చిన్న దెబ్బ తగిలితేనే తల్లికి తగిలినట్టుగా, తండ్రికి తగిలినట్టుగా భావించి ఈ దెబ్బ నాకు తగిలినా బాగుండేదే అనుకునే పరిస్థితిలో ఈ రోజుల్లో ఉన్నాం. ఒక చిన్న జ్వరం తగిలితే గడగడగడగడలాడతాం. కానీ అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయను. యెహోవాకు ఇష్టమైందంట ఆయన నలుగొట్టు. ఎందుకంటే మరి పాప పరిహారం చేయాలంటే ఇది చేయాల్సిందే. ఆయనకి ఇష్టమైందంట. ఈరోజు యేసు ప్రభువు నిన్ను నలుగొట్టడానికి ఆయనకి ఇష్టమైంది. ఇది అర్థమైందా? హల్లెలూయా. నన్ను నలగగొట్టడానికి ఆయనకి, యేసు ప్రభు వారికి ఇష్టమైంది. ఇంతకుముందేమో యేసు ప్రభు వారిని నలగొట్టడానికి యెహోవాకి ఇష్టమాయను. ఎట్ ద సేమ్ ప్రొసీజర్ ఇప్పుడు ఏం జరుగుతుందంటే యేసు ప్రభు నన్ను నలగొట్టడం ఆయనకి, యేసు ప్రభు వారికి ఇష్టమైందంట. ఎందుకు నలగాలి? విరిగి నలిగిన మనస్సే యెహోవాకి ఇష్టమైన బలి. కాబట్టి మనల్ని నలుగగొట్టడానికి యేసు ప్రభు వారికి ఇష్టమైంది. అలాగే యేసు ప్రభు వారు ఈ లోకానికి ఎందుకు వచ్చాడో దానిని ఆయన సంపూర్తిగా నెరవేర్చి వెళ్ళిన తర్వాత మిగిలిన పని మనము చేయాలి. అందుకని అపోస్తలుడు పౌలు ఏమన్నాడు? దేవుడు నాకు మిగిలిచ్చిన దానిలో నా వంతు నేను చేశాను, నా పరుగు కడముట్టించాను అని అన్నాడు. ఇందులో హాస్పిటల్కి సంబంధించిన వాళ్ళు ఎవరన్నా ఉంటే
బాగా అర్థమైంది ఏంటంటే, డాక్టర్లు ఉంటారు, డ్యూటీ డాక్టర్లు ఉంటారు. ఒక పేషెంట్ దగ్గర ఒక బుక్ ఉంటుంది, ఇలాగా ఒక ఒక ఫైల్ లాంటిది ఉంటుంది. ఒక డ్యూటీ డాక్టర్ వచ్చి చూసి రాసి అక్కడ పెట్టి వెళ్తాడు. ఆయన డ్యూటీ 8 అవర్స్ అయిపోయిన తర్వాత ఇంకొక డాక్టర్ వస్తాడు. వచ్చి మళ్ళీ ఇతను సొంతగా ఏమి చేయడం, అతన్ని అప్పుడే చూసి, ఆహా ఏం బాబు నీకేమైంది, దగ్గు జలుబా, లేకపోతే పలానా క్యాన్సరా, లేకపోతే పలానా అని చెప్పి ఇతనికి తోచింది రాయడం. అది తీస్తాడు, ఫైల్ తీస్తాడు. ఫైల్ తీసి చూసి అంతా చూసిన తర్వాత దీన్ని ఫాలో అప్ అవుతూ రాస్తాడు. మళ్ళీ అతను పోయిన తర్వాత ఇంకొక డాక్టర్ వస్తాడు, నైట్ డ్యూటీ డాక్టర్. అతను వచ్చి మళ్ళీ ఇది తీస్తాడు, మళ్ళీ ఇది తీసి చూసి దాన్ని ఫాలో అప్ చేస్తూ రాస్తాడు. అలాగే యెహోవా దేవుడు యేసు ప్రభువుని ఒక పని నిమిత్తం పంపించాడు. ఆ పని ఆయన చేశాడు, మళ్ళా కొంత మిగిల్చాడు. అది నీకు నాకు చేయవలసిన పని ఉంది. అయితే మనము ఏం చేస్తున్నామంటే ఆ ఫైల్ని చూడకుండా అక్కడ పెట్టేసి మన సొంత ప్రయత్నాలతో మన సొంత ప్రయోగాలు చేసుకుంటూ కూర్చున్నాం. అలా ఏ డాక్టర్ చేయడు, అలాగా ఏ డాక్టరు చేయడు. అసలు ఒక డాక్టర్ ఉంటాడు, అసలు పట్టించుకోడు. పేషెంట్ దగ్గరకు వచ్చినట్టు పోయి ఉన్నాయిగా అవి వాడుకోండి అనుకుంటూ వెళ్ళిపోతాడు. అవునా? అబ్రహాముకు తెలుసు బాగానే. ఓకే అని చెప్పి అనుకుంటూ వెళ్ళిపోతాడు. బాధ్యతారహితంగా ఉంటారు. కాబట్టి యెహోవా దేవుడు అప్పచెప్పిన పని యేసు ప్రభువు నెరవేర్చాడు. యేసు ప్రభు వారు కూడా అన్నారు, ప్రభువా చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను భూమి మీద సంపూర్తిగా నెరవేర్చి నిన్ను మహిమపరిచితిని అని అంటాడు. యోహాను సువార్త 17వ అధ్యాయంలో 3వ వచనం అనుకుంటా. చేయుటకు నీవు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్తిగా చేసి భూమి మీద నిన్ను మహిమపరిచి, తండ్రి లోకము పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమ ఉండనో ఆ మహిమతో ఇప్పుడు నన్ను నీ యొద్ద మహిమపరచు అంటాడు. చూసారా? యెహోవా దేవుడు చెప్పిన పని యేసు ప్రభు వారు చేశారు. ఆయన చెప్పిన పని అపోస్తలుడైన పౌలు, మిగతా భక్తులు, 12 మంది శిష్యులు, కొంతమంది భక్తులు చేసుకుంటూ వచ్చారు. కానీ మనం నైట్ డ్యూటీ డాక్టర్ లాగా దాన్ని పట్టించుకోకుండా, ఓకే ఉన్నాయిగా అవి వాడుకోండి అనుకుంటా వెళ్ళే ఒక వైఖరి విధానము కలిగి ఉన్నాం మనం. అట్లాంటప్పుడు ఆ డాక్టర్ని మనం ఏమంటాం? చిచ్చి అనవసరంగా ఈ హాస్పిటల్కి వచ్చాం, అనవసరంగా ఈ హాస్పిటల్కి వచ్చాం అని అనుకుంటూ ఉంటాం. ఇది బాగా చూడట్లేదు, ఇది వేస్ట్, అనవసరం అని అనుకుంటూ ఉంటాం. మరి దేవుడు అనుకోవట్లేదా? నీకు నాకు అప్పచెప్పిన పనిని మనం ఎంతవరకు సమర్థవంతంగా చేస్తున్నాం? యేసు ప్రభు వారు నశించిన దానిని వెదకి రక్షించుటకు క్రీస్తు యేసు ఈ లోకమునకు వచ్చెను. ఆయన ఎందుకు వచ్చాడు? నశించిపోయిన దానిని వెదకి రక్షించటం అంట, మామూలుగా కాదు, వెదకి రక్షించాడు. అలాగే మనం కూడా నశించిపోతున్న జనాల్ని వెదకి రక్షించాలి. అప్పుడు డ్యూటీ డాక్టర్ ఎలాగైతే వచ్చి పరిశీలనగా చూసి చేస్తున్నాడో మనం అతన్ని మెచ్చుకుంటామో మనల్ని కూడా దేవుడు మెచ్చుకుంటాడు. హల్లెలూయా. అందుకనే దాని నిమిత్తము మనం కొద్దిగా నలగొట్టబడతాం. మనం కొద్దిగా నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. నలగొట్టకపోతే, విరగబోతే మనము ఏమీ దేవుడు చెప్పినవి మనమేం చేయలేం. ఉదాహరణకి ఒక పేపర్ ఉంది. ఈ పేపర్ని ఇలా పట్టుకుంటే పడిపోతుంది. ఇలాగా ఎన్నిసార్లు జాగ్రత్తగా పట్టుకున్నా పడిపోతుంది. ఇది పడిపోకుండా ఉండాలంటే ఇప్పుడు
ఇప్పుడు పడట్లా. కారణం నలిగిపోయింది. కాబట్టి దేవునిలో నీవు నేను నలగాలి, నలిగితే నిలబడగలం. హల్లెలూయా. అది విషయం. మనం నలగొట్టబడాలి. అందుకనే అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. నలగొట్టడం వలన ఇది కర్రపుల్లలాగా నిలబడింది. కాబట్టి మనము కూడా విశ్వాస జీవితంలో నలగొట్టబడాలి, విరగొట్టబడాలి. ఎవరైతే విరిగి నలిగి ఉంటారో వారిది పరలోక రాజ్యము. హల్లెలూయా. దేవునికి స్తోత్రము కలుగునుగాక. కాబట్టి అందుకనే యెహోవా దేవుడు యేసు ప్రభువుని నలగొట్టుటకు ఆయనకు ఇష్టమాయను. నలగొట్టడం ఇష్టమే. ఎలాగ నలగొట్టడం అంటే ఏంటి అని అంటే, మనము మారు మనసు పొంది బాప్తిస్మము తీసుకొని యేసయ్య శరీర రక్త మాంసాలలో పాలు పంపులు పొందుతూ వాక్యానుసారంగా జీవిస్తూ దేవుని చిత్తానుసారంగా జీవిస్తూ అవమానాలని నిందలను భరిస్తూ ముందుకు వెళుతూ ఉండాలి. కాబట్టి మారు మనసు అంటే కొంతమంది అనుకుంటాం పాపములు ఒప్పుకోవటమే మారు మనసు అనుకుంటాం. పాపములు ఒప్పుకోవటమే మారు మనసు అనేది ఒక స్టెప్. రెండోది పాపము చేయకుండా ఉండటం మారు మనస్సు అనుకుంటాం, అది సెకండ్ స్టెప్. మారు మనస్సు అంటే అర్థం ఏంటంటే, అసలైన మారు మనస్సు దేవుడు మనకు అప్పజెప్పిన పని వైపు మనము తిరుగుట, అది మారు మనసు. హల్లెలూయా. మారు మనసు అంటే ఏంటి? పాపములు ఒప్పుకోవటమే కాదు, పాపము చేయకుండా ఉండటమే కాదు, దేవుడు మనకి అప్పజెప్పిన పనిని ఏదో గుర్తించి దాని వైపు తిరగటము అసలైన మారు మనస్సు. మారు మనసు అంటే అది. ఎప్పుడు పాపాలు ఒప్పుకో జీవితాంతం పాపాలు ఒప్పుకోవటమేనా? ఒప్పుకోవాలి. ప్రతి ఆదివారం యేసయ్య శరీర రక్త మాంసాల్లో మనం పాలు పంపులు పొందేటప్పుడు ఒకసారి మనల్ని మనం పరీక్ష చేసుకోవాలి. అది ఒకటో స్టెప్ అయితే, రెండవ స్టెప్ పాపము చేయకుండా ఉండటము, దేవునికి నమ్మకస్తులుగా ఉండటం, పరిశుద్ధంగా ఉండటం, అది ఇంకొక స్టెప్ అయితే, అసలైన మారు మనసు ఏంటంటే దేవుడు మనకు అప్పజెప్పిన పనిని మనము సంపూర్తి చేసి దేవుని వైపు తిరగటమే అసలైన మారు మనసు. మీరు నా తట్టు తిరిగిన ఎడల నేను మీ తట్టు తిరుగుదును అని చెప్పాడు. ఆయన వైపు తిరగటము మారు మనస్సు. కాబట్టి యెహోవా దేవునికి యేసు ప్రభువుని నలగొట్టడం ఆయనకి ఇష్టమైంది. అందుకని భక్తులు కొంతమంది, ప్రభువా నీ చిత్తానుసారముగా నన్ను నలుపు ప్రభువా అని అన్నారు. ఎవరన్నారు? యోబు గ్రంథము, యోబు భక్తుడు అన్నాడు అనుకుంటా. యోబు గ్రంథము 6వ అధ్యాయం 9వ వచనం. దేవుడు తన ఇష్టానుసారముగా నన్ను నలుపునుగాక, చేయి జాడించి ఆయన నన్ను నిర్మూలము చాలు. ఏంటంట? యోబు ఏమన్నాడు? తన ఇష్టానుసారముగా నన్ను. ఇలాగ ఎవరు నలిపారంటే యెహోవా దేవుడు యేసు ప్రభువుని నలిపాడు. యేసు ప్రభువేమో మరలా మనల్ని నలపాలి. నలపటానికి మనం ఇష్టపడాలి. మనం దేవుని విషయం కష్టపడటానికి ఇష్టపడాలి. దేవుని విషయంలో మనం నిందపడటానికి ఇష్టపడాలి. కాబట్టి ఈ భక్తుడు ఏమంటున్నాడంటే, నీ ఇష్టం ప్రభువా, నీవు నన్ను నలుపు అన్నాడు. అబ్రహాముని నీ కుమారుడైన ఒక్కగానొక్క కుమారుని బలివు నాకు అని అంటే ఎంత నలిగిపోయాడో.
ఇష్టము కాని పని చేయటమే విధేయత. విధేయత అంటే నీకు నచ్చిన పని చేయటం విధేయత కాదు. నీకు నచ్చని పనిని కూడా వంద సార్లు, ఎన్ని వందల సార్లు చెప్తున్నానో ఈ మాట అంతులేదు. నీకు నచ్చని పనిని కూడా అంగీకరించటమే విధేయత చూపటము, లోబడటము అని 100 సార్లు చెప్తున్నా. కాబట్టి అబ్రహాము ఎంత నలిగిపోయాడు తెలుసా? విపరీతంగా నలిగిపోయాడు. అయినా సరే యోనా గ్రంథము 4వ అధ్యాయము 8వ వచనం, అక్కడ కూడా యోనాని దేవుడు ఎంత బాధ పెట్టాడో చూడండి. యోనా గ్రంథము 4వ అధ్యాయం 8వ వచనం. తీయాలి ఎంతసేపా? సొమ్మసిల్లి బ్రతుకుట కంటే చచ్చుట నాకు, అంటే బ్రతుకు మీద విరక్తి కలిగినంత దేవుడు యోనాను ఏం చేశాడు? నలిపాడు. ఎంతవరకు నలిపాడు? చచ్చిపోయే స్టేజీ వరకు నలిపాడు యోనాని. అబ్రహామును కూడా దేవుడు అలాగే నలిపాడు. ప్రభా, నువ్వు నన్ను అడిగినా బాగుండేదిగా, నా కుమారుని అడిగావేంటి? 100 ఏళ్ళకి ఇచ్చి, 100 సంవత్సరాలకి ఇచ్చి నన్ను అడిగినా నేను బ్రహ్మాండంగా వద్దును కదా. ఏలియా కూడా అలాగే బ్రతుకు మీద చచ్చిపోయేంత విసుగు పుట్టింది. 1వ రాజుల గ్రంథం 19వ అధ్యాయంలో విసుగు పుట్టేసింది. నన్ను నువ్వు తీసుకో అని చెప్పే అంతగా నలిపేశాడు. కాబట్టి దావీదును కూడా ఎన్నిసార్లు ప్రాణాపాయంలో తీసుకెళ్ళాడు. ఫిలిస్తీ రాజు దగ్గరికి వెళ్ళి దావీదు ఇతనే అని అంటే చంపేస్తారు. అలాంటప్పుడు పిచ్చివాడిగా యాక్షన్ చేసి సొల్లు గార్చుకొని, పిచ్చోడిని నా దగ్గరికి ఎందుకు తీసుకొచ్చారు, పండి తీసుకుపండి అననే వరకు చేశాడు. బతికి బయటపడ్డాడు. అప్పుడు అంటే శుభ్రంగా నలిపిదేస్తున్నాడు. అలా నలిగితేనే ఇలాగా నిలబడగలము దేవునిలో. హల్లెలూయా. ఈ నలపటానికి ఇష్టపడకపోతే నిలబడలేము దేవునిలో. మా అన్నోళ్ళు ట్రైనింగ్ అయ్యారు. దేవుని సేవకు ట్రైనింగ్ అవుతున్నప్పుడు చక్కగా ఒక మంచి బ్రహ్మాండమైన వాక్యం చెప్పే స్పీకర్ని పిలిచారు. ఆ రోజు పిలిచినప్పుడు అందరూ ఏం చేస్తారు, ఆసక్తిగా ఇంట్రెస్ట్గా ఎప్పుడు చెప్పేవాడు ఎందుకు మంచి ఆయన బ్రహ్మాండంగా చెప్పే ఆయన ప్రసంగికుడు వస్తున్నాడు అని చెప్పి గబగబ పనులన్నీ చేసుకొని వాక్యం వినటానికి స్నానం చేసి గబగబ వచ్చి అప్పటికే చాలా పనులు అప్పు చెప్తారు. అవన్నీ గబగబ చేసుకొని వచ్చి కూర్చున్నప్పుడు మరలా ఇట్రా అని పిలిచి మళ్ళీ ఇంకో పని అప్పు చెప్పేవాళ్ళంట. ఎంత కోపం వచ్చేది. అలా కోపం రావాలని ఈయన చెప్పేది అతనికి కోపం రావాలని. అంటే అది కూడా ఓర్చుకోవాలి, అది కూడా సహించాలి అని. ఆ పని చేసేసరికి వాక్యం అయిపోయేదంట. అప్పుడు దైవజనుడి మీద సచ్చే కోపం వచ్చేది. ఏం మనిషి అయినా వాక్యం కూడా ఎన్నేవాడో, ఇదేమి ట్రైనింగు చిచి అనిపించేటంతా చేస్తారు. ఎందుకంటే మనకు సహనము, ఓర్పు రావటం కోసం అలా చేస్తారు. కాబట్టి మనం చదువుకున్న యెషయా గ్రంథము 53వ అధ్యాయం అంతా యేసు ప్రభువు గురించి. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను. ఇంకొక మాట ఉంది, ఆయన అతనికి వ్యాధి కలుగజేసెను. ఎవరు కలుగజేశారంట? మన కుమారుడికి మన కుమార్తెకి ఏదన్నా వ్యాధి వచ్చిందనుకోండి, పాడు వ్యాధి, ఈ వ్యాధి పడి సావా, ఏమొచ్చిందో మాకే వచ్చింది, మా అమ్మాయికే వచ్చింది ఈ వ్యాధిని తెగదెడతాం. ఒకవేళ ఆ వ్యాధి మనిషి అయి నుంచున్నాడు అనుకో నీ ముందు, ఆ వ్యాధి మనిషి అయి వచ్చి నీ ముందు నుంచుంటే, ఎరా
నా కుమారుని మీదకే వస్తావా నువ్వు అని చెప్పి 4 పోలీసులను పిలిచి కొట్టిస్తాం, మనం కొట్టింది కాక. కానీ ఇక్కడ మాత్రం యెహోవా దేవుడు ఏం చేశాడు? ఆయనే వ్యాధి కలిగించాడు. బా, ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ! ఆయనే వ్యాధి కలిగించాడు. నువ్వు కలిగిస్తావా వ్యాధి? నేను కలిగిస్తాను వ్యాధిని. అలాగే యేసు ప్రభువు వారు కూడా మనకు వ్యాధిని కలుగజేసినప్పుడు మనము కూడా అలాగ ఓర్చుకుంటే, దేవుడు నా కుమారుడు వ్యాధిని కూడా ఓర్చుకున్నాడని చెప్పి విపరీతంగా మహిమలోనికి తీసుకెళ్తాడు. హల్లెలూయా! విపరీతమైన గొప్ప మహిమలోకి తీసుకెళ్తాడు. కాబట్టి యెహోవా దేవుడికి ఎలాగైతే యేసు ప్రభు నలగొట్టడం యెహోవాకి ఇష్టమైందో, ఆయన అతనికి వ్యాధి కలుగజేయటం కూడా యెహోవాకి ఎలాగైతే ఇష్టమైందో ఈనాడు యేసు ప్రభు వారికి కూడా నీకు నాకు వ్యాధి కలిగించటము ఆయనకి ఇష్టమైంది. ఇక ఈ వ్యాధి, ఈ నలుపుట అనే దానిలో ఇక మనం ఎన్నైనా పెట్టుకోవచ్చు. ఈ 2 విషయాలు మనం ఇంకొక పదాలు ప్రతిక్షేపించుకోవచ్చు. ఆయనకి వ్యాధి, ఆయనకి నలుపుకోవటం యెహోవాకి ఇష్టమైంది. అలాగే యేసుక్రీస్తు కూడా నిన్ను నలపటము, నీకు వ్యాధి కలిగజేయటము యేసు ప్రభు వారికి ఇష్టమైంది. అది గ్రహించిన నాడు నాకు ఎన్ని ఇబ్బందులు వచ్చినా పర్వాలేదు, నాకు ఎన్ని వ్యాధులు వచ్చినా పర్వాలేదు, నాకెన్ని నిందలు వచ్చినా పర్వాలేదు, నాకెన్ని సిగ్గుమాలిన పనులు వచ్చినా పర్వాలేదు అని మనం ఎప్పుడు అనుకుంటామంటే, ఇది దేవుని అక్కడ దాకా ఎందుకు దావీదుని షిమి చీపో అని చెప్పి దూషిస్తుంటే దావీదు ఏమన్నాడు? యెహోవా ఆజ్ఞాపిస్తేనే వాడు నన్ను తిడుతున్నాడు, తిట్టనయి, ఇది వాడి టైము అని తిట్టనయి అని అన్నాడు. కాబట్టి మనకి వ్యాధి కలుగజేయటము, మనల్ని నలపటము యేసు ప్రభు వారికి ఇష్టమైంది. అంటే మనల్ని మంచి మారు మనసులోకి తీసుకొస్తున్నాడు, మంచి దారిలోకి తీసుకొస్తున్నాడు. మనల్ని అత్యున్నతమైన మహిమలోనికి తీసుకెళ్ళటానికి ఇవి మనకు ఎదురు పడుతున్నాయి అనే విషయాన్ని మనకి అర్థమవుతుంది. కాబట్టి దేవుడు మనల్ని వ్యాధి కలుగజేస్తున్నాడు. అతడు తన్ను తానే అపహార బలి చేయగా అతని సంతానము చూచును. అప్పుడు ఈ 2 జరిగినప్పుడు పైన నలుగుగొట్టడము వ్యాధి అయిపోయిన తర్వాత ఏం జరిగిందంట అంటే అతడు దీర్ఘాయుష్మంతుడగును. అది యెషయా గ్రంథం 53:10లో ఏం జరిగిందంట? అతని ఉద్దేశము. అలాగే ఇప్పుడు యేసు ప్రభువు వారు కూడా మనకి దీర్ఘాయువు ఇవ్వాలంటే ఏం చేయాలి? ఆయన నలగొడుతుంటే మనము ఇష్టపడాలి, ఆయన మనకు వ్యాధి కలుగజేస్తుంటే మనము ఇష్టపడాలి. అప్పుడు మనకేంటంట? దీర్ఘాయుషు వస్తుంది. ప్రభువా నన్ను కాపాడు, కాపాడు. నేను బజారుకి వెళ్తున్నా, ఇప్పుడు కృష్ణ గారు వారిద్దరూ ఎక్కడ తొండపాడు నుంచి వచ్చారు. వచ్చేటప్పుడు ఒక మాట ప్రార్థన చేసుకొని వచ్చి ఉంటారు. ఏమని అనంటే, ప్రభువా మేము విజయవాడ వెళ్తున్నాం, మాకు ఏ బాధలు లేకుండా, స్కూటర్ కూడా ఏమి ఆగిపోకుండా. స్కూటర్ ఎందుకు ఆగిద్దిలే, కొత్త బండి కొత్త బండ్లు కూడా ఆగుతాయి ఒక్కోసారి, దేవుని దయ లేకపోతే. కొత్త బండ్లు కూడా ఏదో ఒకటి లేదా పంచర్ అవుతాయి. కాబట్టి మనసులో ఏదో ఒకటి అనుకోకుండా రాల. ఏదైనా చిన్న జ్వరం వచ్చినప్పుడు మనం ప్రభువా నాకు ఆయుష్, నాకు ఆరోగ్యం దయచేయి అని అడుగుతాం. కాబట్టి మనకు దీర్ఘాయువు మనం ఎప్పుడు కోరుకుంటూనే ఉంటాం. అలాగే యెహోవా ఉద్దేశము అతని వలన సఫలమగును. కాబట్టి యేసుక్రీస్తు కూడా మనకు దీర్ఘాయువు ఇస్తాడు. యేసుక్రీస్తు ఉద్దేశము మన జీవితంలో సఫలమైతే
ఆయనకి చెప్పలేని ఆనందము, చెప్పలేని ఆనందము. కాబట్టి దేవుడు మనల్ని కొన్నిసార్లు మనకు కష్టాలు వచ్చినా, నష్టాలు వచ్చినా, ఇరుకులు వచ్చినా, ఇబ్బందులు వచ్చినా ఇవన్నీ మన మేలు కొరకే, మేలు కొరకే అని అన్నాడు. మేలు కొరకే. యోహాను సువార్త 16వ అధ్యాయంలో లోకములో మీకు శ్రమ కలుగును, అయినను ధైర్యము తెచ్చుకొనుడి, నేను లోకమును జయించి ఉన్నాను. లోకములో మనకేముంటాయంట? శ్రమలు ఉంటాయని చెప్పాడు. బోల్డ్ సార్ అపోస్తలుడైన పౌలుకు కూడా అపోస్తల కార్యాలు 9వ అధ్యాయంలో 13 నుంచి చదివితే, అపోస్తల కార్యాలు 9వ అధ్యాయం 13 నుంచి తీయాలి. అపోస్తల కార్యాలు కూడా ఎంతసేపు పట్టిందా? ఇంకా ఏర్పరచుకునే సాధనమై ఉన్నాడు. ఇతడు నా నామము కొరకు ఎన్ని శ్రమలను అనుభవింపవలెనో నేను ఇతనికి చూపుదునని అతనితో అపోస్తలుడైన పౌలుని ఎందుకు ఏర్పరచుకున్నాడంట? ఆయన నామము నిమిత్తము ఎన్ని శ్రమలు అనుభవించాలో అవన్నీ కూడా నేను ఇతనికి చూపుతానన్నాడు. కొట్టి 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 చచ్చిపోయాళ్లే అని చెప్పి రోడ్డు పక్కన పారేసి వెళ్ళిపోయారు పౌల్ని. అపోస్తలుడైన పౌల్ని కొట్టి 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 చచ్చిపోయాళ్లే అని పారేసి వెళ్ళిపోయారు. కుక్కను లాగినట్టు లాగి అవతల పాడేసి వెళ్ళిపోయారు. కాబట్టి అయినా సరే మళ్ళీ అపోస్తలుడైన పౌలు గారి దగ్గరికి కొంతమంది క్రైస్తవులు వచ్చి మళ్ళీ ఆయన తీసుకొచ్చి బాగు చేసి మళ్ళీ నిలబెట్టారు. ఎన్ని శ్రమలో నిన్నిట్టు చేస్తారని ఒక భక్తుడిని అవలబెట్టి కట్టి చూపించారు కదా. తాళ్ళు కట్టి నువ్వు రేపు పలానా ఊరికి వెళ్తే నిన్నట్టు కష్టాలు పెడతారు అన్నట్టు పెడతారని చూపించినా కానీ వెళ్ళారు వాళ్ళు. అయినా పర్లేదు అనుకుంటా వెళ్ళారు. కాబట్టి ఇవన్నీ ఏమిటి అని అంటే సేమ్ యెహోవా దేవుడు యేసు ప్రభువుని నలుగొట్టడం ఎలాగ ఇష్టమైందో యేసు ప్రభువు కూడా మనల్ని నలుగొట్టడం వల్ల మనల్ని దేవుని నామానికి విపరీతమైన మహిమ కలిగే విధంగా ఉంటుంది. కాబట్టి దేవుడు మన ఎడల చాలా ప్రేమను చూపిస్తున్నాడు. ఇదేం ప్రేమ అండి? మనల్ని కొట్టడం, మనల్ని తిట్టడం ప్రేమ? మనల్ని చంపటం ప్రేమ? మరి అలాగైనప్పుడు మరి యెహోవా దేవుడు యేసు ప్రభువుని నలగొట్టడం, వ్యాధి కలుగజేయటం అది ప్రేమ? కాబట్టి నా నామము నిమిత్తము దేవుని నిమిత్తము ఎన్నైనా భరించడానికి, కష్టాలు పడటానికి, నష్టాలు పడటానికి, అప్పులు పాలవటానికి కూడా సిద్ధపడి ఉండాలి. ఎందుకంటే దేవుడు మనల్ని కొంతమంది అంటారు, మా ఇంట్లోనే నన్ను ఎవరు ప్రేమించట్లేదు అంటారు. మా ఇంట్లోనే నన్ను ఎవరు ప్రేమించరు అంట. నిన్ను యేసుప్రభువు సముద్రం అంత ప్రేమిస్తున్నాడు. వీడు ప్రేమిస్తే అంత, ప్రేమిపోతే అంత. నీ భర్త ప్రేమిస్తే అంత, ప్రేమిపోతే అంత. నీ భార్య ప్రేమిస్తే అంత, ప్రేమిపోతే అంత. దేవుడు సముద్రం అంత ప్రేమించాడు మనల్ని. ఆఫ్టర్ ఆల్ ఇది ఎంత? కాబట్టి వాడు నన్ను ఇష్టపడట్లేదు, వీడు నన్ను ఇష్టపడట్లేదు, వాడు నన్ను ప్రేమించట్లేదు, వీడు నన్ను ప్రేమించట్లేదు, ఈ కాదు కావాల్సింది. కాబట్టి దేవుడు మనల్ని విపరీతంగా చెప్పలేనంతగా ప్రేమిస్తున్నాడు. కాబట్టి దేవుని దగ్గర మనకి గొప్ప ఆధిక్యత, గొప్ప బహుమానము, గొప్ప మహిమ కలగాలంటే అది దేవుని సన్నిధి నుండే కలుగుతుంది. దేవుని సన్నిధి నుండే కలుగుతుంది. కాబట్టి ఈనాడు మన పాఠము, మన సందేశము యెషయా గ్రంథము 53వ అధ్యాయము 10వ వచనము. అతనిని నలుగొట్టుటకు యెహోవాకు ఇష్టమాయెను, ఆయన అతనికి
వ్యాధి కలుగజేశాను. ఇప్పుడు మనం ఏమని ప్రతిక్షేపించుకోవాలంటే, యేసు ప్రభు నన్ను నలుగొట్టడానికి యేసు ప్రభుకి ఇష్టమాయెను. యేసు ప్రభు నాకు వ్యాధి కలుగజేయటానికి యేసు ప్రభుకి ఇష్టమాయెను. కాబట్టి మనకి ఎన్ని కష్టాలు, ఎన్ని శ్రమలు, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, అది ఎటువైపు నుంచి వచ్చినా సరే, అది మనకి గొప్ప ఆధిక్యతని, గొప్ప బహుమానానికే కారణము అనే విషయం మనకు తెలిస్తే, అలాంటి వాటిని మనం చాలా ఈజీగా ఆహ్వానిస్తాం. అలాంటి వాటిని మనం ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తాం. కాబట్టి మనం ఆ దిశగా మనం ముందుకెళ్దాం. ఆయన శరీర రక్త మాంసంలో పాలుపంపులు పొందేటప్పుడు మనం ఒకసారి పరిశీలించుకుందాం. మనల్ని మనం పరిశీలించుకుందాం. మనం ఏ స్థాయిలో ఉన్నాము, ఏ స్థితిలో ఉన్నాము, ఎలా ఉన్నాము, దేవుడు మనల్ని నలపటానికి మనము సిద్ధంగా ఉన్నామా? అవమానాలు పొందటానికి సిద్ధంగా ఉన్నామా? బాధను అనుభవించడానికి సిద్ధంగా ఉన్నామా? యేసు ప్రభు వారు ఎలాగైతే ఈ యెషయా గ్రంథం 53వ అధ్యాయంలో ఎలాగ మనందరి కొరకు ఆయన పాప పరిహారం చెందాడో, మనము కూడా ఆ రీతిగా ప్రతి విషయానికి మనం ఇష్టపడి దేవుని వైపే చూస్తూ, పరలోకములో మనకు గొప్ప బహుమానం ఉంది. దేవుడు మనల్ని ఎప్పుడు కూడా పైకి వెళ్ళిన తర్వాత అసలు ఏంటి ఎట్ట చేసావని పాతయి కొద్ది కూడా ఎత్తడంట. చాలామందికి పాత విషయాలు ఎత్తితే కోపం. అయిపోయిన గారిని చెప్తావేంటి పొద్దాక, అయిపోయిన దాని గురించి చెప్తావు అని అంటారు. కానీ దేవుడు ఎప్పుడు అయిపోయిన దాని గురించి అసలు ఎత్తడు. కాబట్టి మనల్ని దేవుడు గొప్ప ఉన్నతమైన స్థానంలో ఉంచాలని చూస్తున్నాడు. మనకు దీర్ఘాయువు ఇవ్వాలని చూస్తున్నాడు. మన జీవితంలో దేవుని ఉద్దేశాలు నెరవేరాలి అని చూస్తున్నాడు. కాబట్టి నీ జీవితంలో దేవుని ఉద్దేశం నెరవేరుతుందా? దేవుని ఉద్దేశం నెరవేరాలంటే మనము విరగ్గొట్టబడాలి, నలపబడాలి. అప్పుడు దేవుని ఉద్దేశాలు సఫలమవుతాయి. ఇది మనకు అవ్వని నాడు మనం పేపర్ పట్టుకుంటే ఇలాగా పక్కకి వెళ్ళిపోతుంది. కాబట్టి మనల్ని మనం ఒకసారి పరిశీలన చేసుకుందాం. యోగ్యమైన రీతిలో ప్రభు బలిలో పాలుపంపులు పొందాం. ప్రార్థన చేసుకుందాం.